నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం. హాజరైన మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్, విద్యుత్ విధానాలు రైతుకు భారంగా మారుతున్నాయి. ధ్వజమెత్తిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్. అభివృద్ధి పేరిట నిరుపేదల ఇళ్లు కూల్చితే ఆందోళన తప్పదు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి హెచ్చరిక. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ అందజేసిన పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట స్కూల్ స్వీపర్ల ధర్నా. వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, వానాకాలం పంటల కొనుగోలుపై కార్యాచరణ ప్రణాళిక మరియు యాసంగి 2020-21 పంటల సాగు కార్యాచరణ ప్రణాళికపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మాణిక్రావు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పంటలకు సంబంధించినటువంటి కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా ఉంది, దానికి సందర్భత ఏ విధంగా ఉంది, అదేవిధంగా యాసంగి స్ట్రీట్ వెండర్స్, అదేవిధంగా ఎన్లిస్ట్మెంట్ ఆఫ్ రూరల్ అర్బన్ ఎసెట్స్ జరుగుతుంది. అది గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలంటే అర్బన్ లో కొంత 32-34% ఉన్నాము. ఈ రోజు ఇంక్రీజ్ కావచ్చు, నిన్న వర్షాల కారణంగా ఎక్కువ తిరగలేకపోయారు. ఈ అంశాల మీద మంత్రి గారు 1 by 1 కూడా మంచి వర్షాలు పడి ఈసారి మంచి దిగుబడి కూడా వస్తా ఉంది. మనకు కూడా చాలా అదృష్టం, మన సంగారెడ్డి జిల్లాకు సింగూరు కూడా మంచి వాటర్ వచ్చి ఇలా నిండు కుండలాగా సింగూరు నిండడం కూడా ఈ జిల్లా ప్రజలంతా కూడా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉన్నారు. మనకున్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు నల్లవా కూడా చాలా రోజుల నుంచి సర్ప్లస్ అవుతా ఉంది. మన జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు కూడా చాలా వరకు నిండుకోవడం, ఆ కాలంలో మనకు చాలా మంచి దిగుబడి కూడా వస్తుంది కనుక మరి మన సంగారెడ్డి జిల్లాలో వరి సాగు తక్కువగా ఉంటుంది. బట్ కంపేరిటివ్లీ మిగతా జిల్లాల్లో చూస్తే మన జిల్లాలో కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా పండుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా బహుశా ఇది రికార్డు 54 లక్షల ఎకరాల్లో ఈరోజు తెలంగాణలో వరి సాగు జరుగుతా ఉంది. 54 లక్షల ఎకరాలు జరుగుతాం. 55 ఎకరాలు మరి 79,200 ఎకరాలు. మన జిల్లాలో 79,200 ఎకరాలు వరి సాగు ఉంది. మరి దసరాకు ఒకరోజు అటు ఇటుగా వరి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి నేను ఇందాక వస్తా ఉంటే చేగుంట మండలంలో చూస్తా ఉంటే రోడ్లు 73 సెంటర్లు వానాకాలంలో ప్రపోజ్ చేశాం సార్. అయితే ఓపెన్ అయ్యేటప్పుడు కేవలం 69 మాత్రమే ఓపెన్ అయింది సార్. లాస్ట్ ఇయర్ సాగేంత ఈ ఇయర్ సాగేంత మన జిల్లాలో వరి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం పెరిగింది చాలా జిల్లాలో. ఒకవేళ సాగు పెరిగితే సెంటర్ కూడా పెంచాలి. హెక్టర్స్లో సార్ 21,976 సార్. ఇది మొత్తం ఒక 50,000 ఆడ్ ఏకర్స్. లాస్ట్ ఇయర్ 50,000 ఉంది, ఈసారి 80,000 ఉంది. 30,000 పెరిగింది సార్. ఈసారి మనము యాక్చువల్గా టెంప్లేట్ కూడా 107 అనుకున్నాం సార్. అయితే గౌరవ ఎమ్మెల్యేలు నారాయణ అండ్ హట్నూరా నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్, విద్యుత్ విధానాలు తెలంగాణ రైతుకు భారంగా మారుతున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. వానాకాల పంటల ద్వారా ధాన్యం కొనుగోలు తీసుకుంటున్న చర్యలు, యాసంగిలో రైతులు వేయాల్సిన పంటలపై మహబూబాబాద్లోని గుండ్రాతి మడుగులో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆస్తుల నమోదు ప్రక్రియలో భాగంగా మంత్రి తన స్వగ్రామం పెద్ద తండాలో సంబంధిత అధికారులకు తన ఆస్తుల వివరాలు అందించారు. పంటలు వేసుకున్నారు, సన్నాలు ఎక్కువ వేసుకున్నారు, తెలంగాణ సోనా ఎక్కువ వేసుకున్నారు. ఎప్పుడు లేని
కంది పంట ఎక్కువ పెంచుకున్నారు, పత్తి పెంచుకున్నారు. ఇప్పుడు కూడా అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పండించిన ప్రతి పంటను కోవిడ్ కష్టకాలంలో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వం కొనని విధంగా 35,000 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులకు మద్దతు ధరతోనే మనం మొత్తం కూడా పండిన పంటను కొన్నాం. ఇప్పుడు కూడా అంతకంటే సాగు పెరిగింది. గతంలో కంటే ఆ రోజు మరి 1,20,00,000 ఎకరాల్లో వేసే ఈ సంవత్సరం 1,50,00,000 పైచిలుకు ఎకరాల్లో మనం సాగు చేసుకున్నాం. ఎంత వేసుకున్నా, ఏ పంట వేసుకున్నా ప్రతి గింజను కూడా మద్దతు ధరతోనే కొంటాము. ఆ రోజు మరి పెట్టుకున్న కొనుగోలు సెంటర్లు గ్రామాల వారీగా ఏ విధంగా ఉన్నాయో అవే వాటి ద్వారానే ఎవరు మార్కెట్కు రాకుండా గ్రామాలకే స్వయంగా వచ్చి 60,000 కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రంలో పండించిన పంటను కొనబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏ రైతు ఆందోళన చెందొద్దు, ఎక్కడ కూడా మరి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు, తక్కువ ధరలకు అమ్ముకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రోజు నుంచి యాసంగి పంట ఏం వేసుకోవడం ద్వారా మరి రైతులకు లాభం జరుగుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ ప్రైస్ వస్తుందో, ఎక్కువ లాభం వస్తుందో దాని మీద కూడా ఈ రోజు నుంచే ప్రిపరేటరీ వర్క్ చేయబోతున్నాం. ఇవాళ నేను ఒక రివ్యూ కూడా నిర్వహించుకోబోతున్నాం. ఈరోజు అందులో మళ్ళీ మక్కలు వేసుకోవద్దు అనేది విజ్ఞప్తి చేయబోతున్నాం. కారణం ఏంటి అనంటే ఈ దేశంలో ఇప్పటి వరకు పండించిన మక్క పంట ఇప్పటి వరకు మనం కొని ఉంచింది 50 లక్షల టన్నులు ఉంది. ప్రతి సంవత్సరం మక్కల వినియోగం 25 లక్షల టన్నులు మాత్రమే. అంటే 2 సంవత్సరాలకు సరిపోను మక్కలు వివిధ గోడౌన్లలో మరి స్టాక్ ఉంది. ఒకవైపు స్టాక్ ఉన్నప్పుడు పండించి గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోవద్దు అనేది మా విజ్ఞప్తి. రెండోది, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ విధానం రైతులకు గొడ్డలి పెట్టుగా ఉంది. ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా కొనవచ్చు అని చెప్పి ఈ దేశంలో పండించిన మక్కలను కొనకుండా గోడాములకు పే చేసిన ఖర్చులు కలిపి సుమారుగా 2,000 రూపాయలు, 1,900 నుంచి 2,000 రూపాయలు ఖర్చు వస్తే కేంద్రం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉండే పౌల్ట్రీ వాళ్ళకు కావచ్చు, వేరే వాళ్ళకు అమ్మటానికి మనం 1,500 అడిగితే వేరే రాష్ట్రాల వాళ్ళు మన పక్కనే ఉండే ఛత్తీస్గఢ్ వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ అమ్మడం ద్వారా వాళ్ళు 1,100కే క్వింటాలు అమ్మడం ద్వారా అదే రేటుకు మనం అమ్మాల్సి వచ్చింది. వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా ప్రతి క్వింటాకు 900 రూపాయలు ప్రభుత్వం మీద భారం పడింది. వేరే రాష్ట్రాల వాళ్లకు అమ్ముకునే వెసులుబాటు లేకపోతే మన రాష్ట్రంలో పండే పంటను మన రాష్ట్రంలో ఉండే పౌల్ట్రీ రైతులు కావచ్చు, లేక వేరే వినియోగదారులు కొనే అవకాశం ఉండి కేంద్రం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల ఇది పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇది రైతులకు ఇబ్బంది కలిగించే అంశం. కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించాలి. మక్కలు కొంటే మీకు మద్దతు ధర రాదు. కాబట్టి మీరు మక్కలకు బదులు మరి యాసంగి వేసుకునే వాళ్ళు యాసంగి. పెద్దపల్లి పట్టణ అభివృద్ధి పేరిట నిరుపేదల ఇళ్లు కూల్చివేస్తే ఆందోళన తప్పదని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే నిరుపేదలకు చెందిన ఇళ్లను కూల్చి రోడ్డు వెడల్పు చేయడం ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. పట్టణంలోని తెనుగువాడలో పట్టణ అభివృద్ధి పేరిట నిరుపేదల ఇళ్లు కూల్చివేతపై తెనుగువాడలోని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు చేయడానికై కూల్చివేయబడ్డ ఇండ్లను గుజ్జుల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులను కలిసి వివరాలు వాడికి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుజ్జుల మాట్లాడుతూ అభివృద్ధి పేరిట తెనుగువాడలోని నిరుపేదల ఇళ్లను మాత్రమే కూల్చి 66 అడుగుల రోడ్డు వెడల్పు చేయడంలో ఆంతర్యమేమిటో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. అభివృద్ధి పేరిట నిరుపేదల ఇళ్లు కూల్చితే సహించేది లేదని, నిరుపేదలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటూ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్రా సంజీవరెడ్డి, కొంతం శ్రీనివాసరెడ్డి, పిన్నింటి రాజు, అక్కపల్లి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాబట్టి వాళ్ళకు గుంటున్నారా మొత్తానికి 8,000 గుంటున్నారా స్థలం ఇస్తారు. అయితే ముందు స్థలం మాకు రాయిబంటే రాలేదు, 8 గజాలు ఇల్లు మాది, రాయిబంటే కూడా రాయలేదు. అయితే ఇప్పుడు సందర్భంగా రోడ్ ఏమో పోతామన్నా. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను దసరా పండుగ కానుకగా పంపిణీ చేయడం జరిగిందని, అదేవిధంగా చేనేత కార్మికులకు ఉపాధి కూడా లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల జెడ్పీటీసీ రామ్దాస్ నాయక్, ఎంపీపీ సత్య హరిచందర్, వైసీపీ రాజశేఖర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఒక మార్కెట్ తీసుకపోతే ఈత సాగుకారికి ఇష్టం వచ్చినట్టు మనకు పైసలు ఇస్తుంటాయి. ఈరోజు అట్లే కాకుండా ప్రతి రైతు దగ్గరికి, ఆ కళ్ళం దగ్గరికి పోయి, ఆ ఊర్లకి పోయి ఈరోజు ఒడ్లు కొంటాం. రాబోయే రోజులలో కూడా ఇంకా ఎన్నో సంక్షేమాలు చేసుకుంటున్నాం. ఇవాళ మొన్న గత 6 నెలల నుంచి కూడా ఈ కరోనా ద్వారా మరి దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బతిన్నా కూడా మరి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఈ 6 నెలల కాలంలో ఏ సంక్షేమం కూడా ఆపలేదు. పెన్షన్లు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు రుణమాఫీ ఇచ్చినాం, రైతు బీమా ఇస్తున్నాం. మరి మొన్ననే రేషన్ కూడా గత మార్చి నుంచి కూడా నవంబర్ వరకు కూడా ఉచితంగా బియ్యం ఇవ్వడంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీ చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి, స్థానిక ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి, రైతు సమన్వయ కోఆర్డినేటర్ గారికి, మిగతా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది, వేదిక ముందున్నటువంటి మహిళా సోదరులు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమాలు చేసుకుంటూ మరి పండుగలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా పండుగలు సుఖ సంతోషాలు జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో అన్ని కులాలకు కూడా ఇలా దసరాకు సంబంధించి హిందువులకు, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు మరి బట్టల పంపిణీ చేయడంతో పాటు ఇలా విందు కార్యక్రమాలు ప్రతిసమరం చేసుకొని గత 4 ఏళ్ళ నుంచి కూడా విజయవంతంగా పూర్తి చేస్తూ మరి రేషన్ కార్డులు 18 ఏళ్ళు దాటిన ఆడపడుచులకు అందరికీ కూడా మరి ఇవాళ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గత 3 రోజుల నుంచి కూడా అన్ని గ్రామాల్లో ఒకటిసారి ప్రారంభించుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమాలన్నీ కూడా మీకు తెలుసు. ఒక్కొక్క ఇంట్లో కనీసం 4-5 సంక్షేమాలు అందుతున్నాయి. ఇలా ప్రతి ఇంట్లో కూడా 2,000 పెన్షన్ వస్తుంది. వృద్ధులు ఉంటే, వికలాంగులు ఉంటే 3,000 పెన్షన్ వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా మరి 18 ఏళ్ళు దాటిన అమ్మాయి పెళ్లిడికి వచ్చినట్లయితే అన్ని కులాలకి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందరికీ కూడా 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీమో ద్వారా చెక్కులు ఇస్తున్నాం. ఇలా రైతులకైతే మీరు చూసినారు, రైతు బంధు ఎకరకు 10,000 రూపాయలు, సంవత్సరానికి 2 సార్లు 5,000 ఇవ్వడంతో పాటు ఇవాళ రైతు బీమా, రుణమాఫీ, మరి కొత్తగా ఇవాళ రెవెన్యూ చట్టాన్ని కూడా చేంజ్ చేసి పేద ప్రజలకు ఇబ్బంది కావద్దన్న ఒక లక్ష్యంతో మరి ఎన్నో మార్పులు, చేర్పులు, సంస్కరణ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆడపడుచులు, గర్భిణీ స్త్రీలకి ఇలా కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఆడపిల్ల ఉడితే 13,000 ఇస్తున్నాం, మగపిల్లలు ఉడితే 12,000 ఇస్తున్నాం. మరి పిల్లలు చదువుకునే విధంగా గురుకులాలు కానీ ఎన్నో కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే
పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని స్కూల్ స్వీపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలోని పాఠశాలల నుంచి స్వీపర్లు తరలివచ్చారు. టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు పి విజయ్ కుమార్, ఏఐసిటియు జిల్లా కార్యదర్శి పర్మటి చిన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు స్పందించి స్వీపర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జెడ్పీ సీఈఓ యాదయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఆస్తుల సర్వే కోవిడ్ నేపథ్యంలో ఆలస్యమైందని, వారం వ్యవధిలో సమస్యను పరిష్కరిస్తామని సీఈఓ యాదయ్య హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట స్వీపర్ల సంక్షేమ సంఘం టీఎఫ్టీయూ అనుబంధం ఆధ్వర్యంలో ఇక్కడ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి నాయకత్వంలో ఈ ధర్నా జరిగింది. ఇప్పుడు వారి అభిప్రాయం మనం తెలుసుకుందాం. చెప్పండి, స్వీపర్ల సమస్యలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది? వారి పోరాటాలకి మీరు ఎలాంటి మద్దతు తెలుపుతున్నారు? మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 1465 మంది గవర్నమెంట్ పాఠశాలల్లో స్కూల్ స్వీపర్లుగా పనిచేస్తున్నారు. ఈ 1465 మందిలో 1000 మందికి 1623 మాత్రమే జీతం వస్తుంది. 465 మందికి 4000 రూపాయలు జీతం వస్తూ ఉంది. గత 1 సంవత్సరం నుండి వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఆ జీతాలకు సంబంధించి రాష్ట్ర బాధ్యుల దగ్గర, కమిషనర్ దగ్గర పోయి యూనియన్ బాధ్యులు అడిగితే మేము మొత్తం జీతాలు మీకు విడుదల చేసినామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. శివ గారి దగ్గర వచ్చి అడిగితే ఇక్కడ ఏమీ జీతాలు రాలేదు, మేము వాళ్లకు ప్రపోజల్ పంపించినామని చెప్పి శివ గారు మాట్లాడుతూ ఉన్నారు. కమిషనర్ గారికి శివ గారికి మధ్య నలిగిపోతున్నారు స్వీపర్లు. కాబట్టి తక్షణం వీళ్ళ వేతనాలు, సంవత్సరం పెండింగ్ వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండో అంశము 212, 112 జీవోలు గత ఉమ్మడి రాష్ట్రం లోపలనే వచ్చి ఉన్నాయి. వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఆ జీవోల్ని ఉమ్మడి రాష్ట్రం లోపల ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో రెగ్యులరైజ్ చేసి తెలంగాణ ప్రాంతంలో రెగ్యులరైజ్ చేయలేదు. దాని కొరకు తెలంగాణ ఉద్యమంలో కూడా స్వీపర్లు తెగించి పోరాటం చేసి రాష్ట్రంలో అయినా మేము పర్మనెంట్ అవుతామని చెప్పి భావించారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రెగ్యులరైజ్ విషయంలో కానీ, కనీస వేతనాలు ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించే విషయంలో కానీ ఎలాంటి ప్రకటన చేయట్లేదు. ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు గారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతనికి అండగా నిలబడి తెలంగాణ ఉద్యమంలో స్వీపర్లు పాల్గొన్నారు. తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ స్వీపర్ల సమస్యలు పరిష్కారం చేయకపోవడం అనేది తీవ్రమైన సిగ్గుచేటిది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేసిన వాళ్ళు, దళితులు, బీసీలు, మైనార్టీలు 1623 జీతంతో మీకు సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యారంగాన్ని మీరు ఉన్నత స్థాయికి తీసుకుపోతామని చెప్పి మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం స్కూల్ స్వీపర్ల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కనీసం మీ పెండింగ్ వేతనాన్ని తక్షణ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లాలో ధర్నా చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేస్తే సరిపోయింది. లేకుంటే మొత్తం స్కూల్ స్వీపర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధపడతారని చెప్పి దానికి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉందని చెప్పి హెచ్చరిక కూడా. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం రేచింతల్ గ్రామం ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కనీసం ఇప్పుడు కరోనాని దృష్టిలో పెట్టుకుని గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని, దీనివలన గ్రామ ప్రజలు డెంగీ, మలేరియా బారిన పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
లక్ష్మీకాంత్ రెడ్డి అండి. అయితే మాది రేజింతల గ్రామము. అయితే మా గ్రామ పంచాయతీ పక్కలో వర్షం వస్తే బాగా అసభ్యకరంగా ఉంటుంది. అక్కడ బురద ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. దాన్ని ఇంతవరకు మేము సర్పంచ్ గారి దృష్టికి తీసుకుపోయినాము. అయితే ఆయన దాని గురించి ఏమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకోలేక దాన్ని ఏదో తాత్కాలికంగా మోటార్లు పెట్టి ఆ యొక్క నీళ్లను బయటికి తోలడం జరిగింది. అది కాదండి కరెక్ట్, కానీ దానికి మంచిగా చేసి దానికి మట్టి కొట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు డేగరా పాండు మాట్లాడుతూ ఎన్నికలు ఏవైనా సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి పనులు గెలిపిస్తున్నాయన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మామిళ్ల రత్నయ్య, పట్టణ అధ్యక్షులు రవీంద్ర, మాజీ ఎంపీపీ నాగరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంస్థల ఎన్నికల ఫలితాలు ఈరోజు రావడం జరిగింది. మరి కల్వకుంట్ల కవిత గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిచి మరి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ దక్కకుండా చేసి మరి నిజామాబాదు స్థానిక ప్రతినిధులు అత్యధిక మెజార్టీ గెలిపించినందుకు వారికి మా వలిగొండ మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు ఆ ఓటర్లందరికీ. మరి ఏ ఎన్నిక కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, రేపు జరగబోయే దుబ్బాక ఎన్నికల ఉప ఎన్నికల్లో కానీ, మరి జీహెచ్ఎంసీ హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నిక ఏదైనా సరే మరి టీఆర్ఎస్ పార్టీ అది స్పష్టమైన మేరతో గెలిచి మరి రాష్ట్రంలో ఎదురు లేకుండా తిరుగులేని పార్టీగా అవతరించింది. దానికి కారణం గవర్నమెంట్ చేస్తున్న కేసీఆర్ ఉద్యమ నాయకుడు, మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు అయితేనేమి, భవిష్యత్తులో చేయదలిచి పెట్టిన రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరు కూడా చేరవేసే సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని ఏ ఎన్నిక ఏది వచ్చినా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా వలిగొండ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయం సాధించి ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత మేడం గారు విజయకేతనం ఎగరవేసినారు. ఈ విజయం కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీది మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది అని చెప్పొచ్చు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వరుస విజయాలు సాధించడానికి మా నాయకుడు, మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు చేసిన పథకాలు రైతులకు కానీ, మరియు వృద్ధులకు కానీ, మరియు ప్రతి ఇంటికి గడపకు ఏదో విధంగా ప్రభుత్వంతో ఏదో విధంగా ప్రతి మనిషి లబ్ధి పొందుతుంది. అది ఏ విధంగా అంటే వృద్ధాప్య పెన్షన్ ద్వారా కావచ్చు కానీ, మరియు రైతు బంధు పథకం మరియు రైతు బీమా పథకం, మరియు ఈ నల్గొండ జిల్లాలో కానీ మరియు తెలంగాణలో క్లోరిన్ సమస్య లేకుండా ఇంటింటికి గడపకు సాగునీరు మరియు తాగునీరు అందించి రైతులకు మరియు పేదవారికి అనేకమైన ఈ ఫ్లోరిన్ కష్టాలను తీర్చిన మా నేత జాతిపిత, మా తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు చేయడం వల్ల ఈ టీఆర్ఎస్ పార్టీ అనేక ఎలక్షన్లలో అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ కనుమరుగై మారేడ్పల్లి 150వ డివిజన్లో బతుకమ్మ చీరలను కార్పొరేటర్ ఆకుల రూప మహిళలకు అందజేశారు. కేసీఆర్ అందించిన చీరను స్వయంగా ఆమె ధరించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందరూ బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్య దేవాలయం చైర్మన్ సంతోష్ యాదవ్, టీఆర్ఎస్ నేతలు శంకర్, వాజిద్, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. నంబర్
ఇవాళ మారేడుపల్లిలోని గవర్నమెంట్ స్కూల్లో ఇవాళ బతుకమ్మ చీరలని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మహిళలు ఎంతో ఆనందంగా ఉంది. మహిళలని గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన బతుకమ్మని తెలంగాణ స్టేట్ ఫెస్టివల్లో చేర్చడంతో పాటు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆ బతుకమ్మకి కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడాలన్న ఉద్దేశంతో బతుకమ్మకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ చీరలు కట్టుకునే విధంగా చీరలు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చీరలు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. మహిళలు కూడా అందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వము ఉన్నదే మహిళల అభివృద్ధి కోసమని పాటుపడుతుంది. మన తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకి వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయేంత వరకు కూడా అన్ని విధాలా మన తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు తర్వాత గర్భిణీ స్త్రీ కేసీఆర్ కిట్టు, గర్భిణీ స్త్రీకి ఆర్థిక సాయం చేస్తూ తర్వాత పిల్లలకు పెరిగిన తర్వాత కళ్యాణ లక్ష్మి అని పేరుతో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ తర్వాత ఓల్డేజ్ పెన్షన్ అని, ఒంటరి మహిళ అని ఇలా అన్ని విధాల మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారావు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డోలి అర్జయ్య అధ్యక్షతన ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డోలి అర్జయ్య మాట్లాడుతూ కవిత ఎల్లప్పుడూ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మళ్లీ భారీ మెజారిటీతో గెలుపొందారన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు జోడు శ్రీనివాస్ మాట్లాడుతూ కవిత అమోఘమైన శక్తి సామర్థ్యాలను, పనితనాన్ని ప్రజా ప్రతినిధులు మెచ్చి మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాసాని రవి, ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, వెంకటస్వామి, మహిళా నేత శ్రీలక్ష్మి, ఉప సర్పంచ్, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యావంతులు కూడా ఇలా కేసీఆర్ చేసిన పథకాలను ఆమోదించారు. వారు ఆమోదించిన పథకాలను వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఈరోజు కవితను ఘన విజయంగా గెలుపొంది విజయంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి కవితను మేము సంతోషంగా బాంబులతో, స్వీట్లతో, పండ్లతో సంతోషంగా ఇక్కడ మా కాటార మండలంలో ఘనంగా నిర్వహించామని తెలియజేస్తున్నాం. ఆడబిడ్డ అయిన మన కవితక్క గారి ఎమ్మెల్సీగా విజయం సాధించిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నాం. మేధావులైన మన ఎమ్మెల్సీ ఓటేయాలంటే మేధావులే ముందు ఓటేస్తారు. కాబట్టి మేధావులే కేసీఆర్ గారు చేసే ఒక అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి ఎట్లుంటున్నది, ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఏ విధంగా చేయగలుగుతున్నాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులే కవితక్క గారి యొక్క సేవలు చాలా అవసరమని కొంతమంది పొగిడి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాటారం మండల్ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం బాంబులతో ఘనంగా సంబరాలు చేసుకుంటున్నాం. మరో విషయం ఏంటంటే ఈరోజు కవితక్క గారు గెలవడం వల్ల ప్రతి ఒక్క మహిళా ఆడబిడ్డలు చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. మరియు ఇంకా ప్రతిపక్షాలు కూడా ఈరోజు అక్క గెలుపు కొరకు చెప్పుకోవడానికి మామూలు విషయం కాదు. అంటే అక్క సేవలు మనకి ఇంకా చాలా అవసరమనే ఉద్దేశంతో ఈరోజు అక్కడున్న మేధావులే ఓట్లేసి అత్యధిక మెజార్టీతో కనీసం ప్రతిపక్ష పార్టీలు అనేవి కనీసం కూడా వాళ్లకు 5, 10, 20, 30 ఓట్లు 50 లోపే కానీ అత్యధిక 700 చిల్లర మెజార్టీ ఓట్లతో గెలుపొందిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రతి ఒక్క కార్యకర్తలం, నాయకులం సంబరాలు చేసుకోవడం జరుగుతుంది.
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో అక్రమంగా అంబర్ నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు పట్టణ సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2 బస్తాల అంబర్ ప్యాకెట్స్ లభ్యమయ్యాయి. వాటి విలువ 30,000 రూపాయలుంటుందని సీఐ తెలిపారు. నిందితుడిని జొన్నల వినయ్గా గుర్తించారు. అతడు మణికంఠ టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నాడని, అతడిని కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలియజేశారు. చేయించుండగా ఈ మణికంఠ టిఫిన్ సెంటర్లో పనిచేసే అబ్బాయి జొన్నల వినయ్ అతని శివన్పల్లి ఇంట్లో అక్రమంగా ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు ఆ ప్యాకెట్ ఉన్నాయని సమాచారం మేరకు మేము రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 200 బ్యాగులు 200 ప్యాకెట్స్ వాటి విలువ మొత్తం 35,000 సంబంధించిన అంబర్ ప్యాకెట్లు నేను పట్టుకొని మంచుల సమక్షంలో సీజ్ చేసి అది క్యాన్సర్ ప్రేరేపితమైన సంబంధించిన ఆరోగ్యాన్ని పాడు చేసే అంబర్ ప్యాకెట్లు కాబట్టి గవర్నమెంట్ నిషేధించింది. దాన్ని నిన్న మంచుల సమక్షంలో సీజ్ చేసి పోలీసులను తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించిన కమ్మిశెట్టి సురేష్ అని చిట్యాల భువనగిరి మండలం సంబంధించిన వ్యక్తి ఆయనకు సప్లై చేశాడని, మరియు వరంగల్లో కూడా చాలామంది సప్లై చేశాడని తెలిసింది. అతన్ని కూడా కేసులో అక్యూజ్గా చేర్చినాం మేము. దానిలో భాగంగా ఈరోజు అతన్ని రిమాండ్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం. హాజరైన మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్, విద్యుత్ విధానాలు రైతుకు భారంగా మారుతున్నాయి. ధ్వజమెత్తిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్. అభివృద్ధి పేరిట నిరుపేదల ఇళ్లు కూల్చితే ఆందోళన తప్పదు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి హెచ్చరిక. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ అందజేసిన పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట స్కూల్ స్వీపర్ల ధర్నా. వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.